హాయ్ హలో ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు లాజిక్ విత్ మురళీ ఛానల్. ఈరోజు మన మిషన్ 100 డేస్లో భాగంగా డే 22కి స్వాగతం. ఈరోజు గమనించినట్లయితే 6/2/2026 షిఫ్ట్ 1లో జరిగిన ఆర్ఆర్బి గ్రూప్ డికి చెందిన అతి ముఖ్యమైన ప్రశ్నలను ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. అభ్యర్థులు గుర్తించగలరు. 517కి ఏ కనిష్ట సంఖ్యను కలిపితే ఆ ఫలిత సంఖ్య 15, 25 మరియు 8లచే నిశ్శేషంగా భాగించబడుతుంది అని అడగడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే 15, 25, 8 యొక్క ఎల్సిఎం కనుక తీసుకున్నట్లయితే 600 నుండి 517 తీసివేసినట్లయితే 83 అనేది రావడం జరుగుతుంది. అంటే 517కి ఏ కనిష్ట సంఖ్యను కలిపితే ఆ ఫలిత సంఖ్య 15, 25 మరియు 8లచే నిశ్శేషంగా భాగించబడుతుంది అని అడిగాడు. కాబట్టి మనకు 83 కలపడం ద్వారా ఆ సంఖ్య భాగించడం అనేది జరుగుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ముగ్గురు అభ్యర్థులు ఎంఎన్ మరియు ఆర్ ఉన్న ఎన్నికల్లో అభ్యర్థి ఎం మొత్తం ఓట్లలో 42% సాధించగా అభ్యర్థి ఆర్ 34% పొందారు. మొత్తం పోలైన ఓట్ల సంఖ్య 37,700 అయితే మరియు అన్ని ఓట్లు చెల్లుబాటు అయ్యేవి అయితే అభ్యర్థి ఎన్కి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది ప్రశ్న. దీన్ని సింపుల్ లాజిక్తో సాల్వ్ చేద్దాం. ఎలా అంటే మొత్తం 100% అనుకుంటే 100% 37,700 అయితే అభ్యర్థి ఎంకి 42%, అభ్యర్థి ఆర్కి 34%. అంటే 100లో ఇద్దరూ కలిపి 40, 30, 70, 2, 4, 6 76% ఓట్లను పోలైతే అభ్యర్థి ఎన్కి 24% ఓట్లు వస్తాయి. 24% ఓట్లు ఇంటూ 37,700. ఇప్పుడు ఈ 2 జీరోలకి ఈ 2 జీరోలకి క్యాన్సిల్ అయితే 24 ఇంటూ 377ను గుణిస్తూ టైం వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు యూనిట్ డిజిట్ని గమనించినట్లయితే ఇక్కడ 4, ఇక్కడ 7 ఉంది. 4 ఏళ్ళ 28. అంటే మనకు వచ్చే ఆన్సర్ యూనిట్ డిజిట్ చివర ఉండే అక్షరం ఆప్షన్లో 8 ఉన్నట్లయితే అదే మనం ఆన్సర్గా పరిగణించవచ్చు. అంటే ఆప్షన్ బిలో మాత్రమే యూనిట్ డిజిట్లో 8 ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 సంఖ్యల గసాబా 23 మరియు వాటి నిష్పత్తి 1:2:3 అయితే ఆ సంఖ్యలను కనుగొనండి అని అడగడం జరిగింది. ఇక్కడ గమనించినట్లయితే 3 గసాబా 23 అంటే 1:2:3 1 × 23 23 2 × 23 46 3 × 23 69. అంటే ఆ సంఖ్యలు 23, 46, 69. ఆప్షన్స్ గమనించినట్లయితే ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక బల్లను 1400కు కొని 6% నష్టానికి అమ్మినచో దాని అమ్మకపు ధర కనుగొనండి. ఇప్పుడు గమనించినట్లయితే పూర్తి శాతం 100 అనుకుంటే 100 భాగాలు 1400 అయితే ఒక్కొక్క భాగం 100 ఒకట్ల 100 14. మనకు 6% నష్టానికి అంటే పూర్తి శాతాన్ని 100 అనుకుంటే 100లో 6% నష్టం అంటే 94. 90 భాగాలు ఎంత అని అడగడం జరిగింది. ఇప్పుడు గమనించినట్లయితే 94 × 14 1316. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సార్ సరి అయిన సమాధానంలో క్రింది వాటిని పూరించండి. సార్ ఇక్కడ లాజిక్ గమనించినట్లయితే
7 ఇంటూ 12 84 సార్. 84కి +4 చేసినట్లయితే ఈట్ సార్. అంటే ఇక్కడ లాజిక్ గమనించినట్లయితే మొదట ఇంటూ 12 చేయాలి, దానికి వచ్చిన దానికి +4 చేయాలి సార్. అంటే ఇప్పుడు 6 ఇంటూ 12 72 సార్. 72 + 4 76 సార్. అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం భయపడకుండా అందులో ఉన్న లాజిక్ కానీ గుర్తించినట్లయితే వితిన్ సెకండ్లో ఆన్సర్ వేయడం అనేది జరుగుతుంది. ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా ఈ క్రింది 4 అక్షర సమూహ జతలలో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి, తద్వారా ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఆ సమూహానికి చెందని జత ఏది? ఇప్పుడు గమనించినట్లయితే ఎస్ అంటే 19, కే అంటే 11, ఎక్స్ అంటే 24, పి అంటే 16. ఇక్కడ గమనించినట్లయితే +5 చేశారు, +5 చేయడం జరిగింది. ఇక్కడ జే అంటే 10, క్యూ అంటే 17, ఓ అంటే 15, వి అంటే 22. అంటే ఇక్కడ +5 చేయడం జరిగింది, ఇక్కడ +5 చేయడం జరిగింది. ఈ అంటే 5, జెడ్ అంటే 26, జే అంటే 10, ఈ అంటే 5. అంటే ఇక్కడ +5 చేయడం జరిగింది, ఇక్కడ +5 చేయడం అనేది జరిగింది. డి అంటే 4, వై అంటే 24, ఐ అంటే 9, సి అంటే 3. ఇక్కడ +5 చేయడం జరిగింది, ఇక్కడ +4 చేయడం జరిగింది సార్. అంటే ఆ అక్షర సమూహ జతకు చెందనది ఆప్షన్ డి. ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్నార్థకం స్థానంలో ఏమి రాయాలి? గురూజీ, ఇంతకు ఈ అంకెల క్రమం ఎలా అమర్చబడింది, ఏ లాజిక్ ద్వారా దీన్ని సాల్వ్ చేయొచ్చు అన్నట్లయితే ఇక్కడ గమనించినట్లయితే ప్రతి ఒక్క దానికి కూడా +15 చేయడం అనేది జరిగింది సార్. 16 + 15 31, 31 + 15 46, 46 + 15 61, 61 + 15 67. అంటే మనం ఇప్పుడు 67కి 15 చేసినట్లయితే 91 రావడం అనేది జరుగుతుంది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇచ్చిన ప్రకటనలను మరియు తీర్మానాలను జాగ్రత్తగా చదవండి. ప్రకటనలలో ఇవ్వబడిన సమాచారం నిజం అని భావించి సాధారణంగా తెలిసిన వాస్తవాలకు భిన్నంగా కనిపించినప్పటికీ ఇచ్చిన తీర్మానాలలో ఏది ప్రకటనల నుండి తార్కికంగా అనుసరిస్తుందో నిర్ణయించుకోండి అని అడగడం జరిగింది. ప్రకటనలను గమనించినట్లయితే అన్ని రాడ్లు బుక్స్ అంటే అన్ని రాడ్లు ఉక్స్, కొన్ని ఉక్స్ ఎరలు, కొన్ని ఉక్స్ మాత్రమే ఎరలు. ఇప్పుడు తీర్మానాలను గమనించినట్లయితే అన్ని రాడ్లు ఎరలు. ఇక్కడ ఏమైనా ఎరలకు రాడ్లకు సంబంధం ఉందని మనకు తెలుసా? తెలీదు. కానీ ఈడు అన్ని రాడ్లు ఎరలు అని చెప్పాడు కాబట్టి ఇది తప్పు. ఇప్పుడు తీర్మానం 2 గమనించినట్లయితే కొన్ని ఎరలు రాడ్లు, అసలు మనకు ఎరలకు రాడ్లకు సంబంధం ఉందని ఇక్కడ అసలు చెప్పలేదు. కానీ ఈడు కొన్ని ఎరలు రాడ్లు అంటున్నాడు కాబట్టి ఇది కూడా తప్పు. ఇప్పుడు ఆప్షన్స్ని గమనించినట్లయితే ఆప్షన్ సిని గమనించినట్లయితే తీర్మానం 1 లేదా 2 అనుసరించవు అనేది రైట్ ఆన్సర్. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న లైక్ చేసి షేర్ అండ్ కామెంట్ చేయండి.